ఎన్నికల సమయంలో సీఎం రేవంత్ రెడ్డి రైతులకు ఇచ్చిన రుణమాఫీ మాటను నిలబెట్టుకున్నాడని కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు కేతావత్ శంకర్ నాయక్ స్పష్టం చేశారు. మంగళవారం నల్గొండలోని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. మంగళవారం నల్గొండలోని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి క్యాంప్ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి రైతులకు ఇచ్చిన రుణమాఫీ మాటను నిలబెట్టుకున్నాడని స్పష్టం చేశారు. దీంతో రైతులంతా సంతోషం వ్యక్తం చేస్తున్నారని పేర్కొన్నారు. రెండో విడత రుణమాఫీతో నల్గొండ జిల్లాలో సుమారు 51,000 మంది రైతులకు 514 కోట్ల రుణమాఫీ వర్తిస్తుందని అన్నారు. ఇప్పటి వరకు జిల్లాలో మొత్తం 1,34,000 మంది రైతులకు 1,000 కోట్ల రుణమాఫీ వర్తించిందన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో అణగారిన వర్గాల ప్రజలందరికీ న్యాయం జరుగుతుందని, సంక్షేమ పథకాలు అందుతున్నాయని స్పష్టం చేశారు. అయినప్పటికీ బీఆర్ఎస్, బీజేపీ నేతలు అసత్య ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. వారి మాటలను ప్రజలెవరూ నమ్మడం లేదని అన్నారు. గత 10 ఏళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో రైతులకు ఎలాంటి న్యాయం జరగలేదని పేర్కొన్నారు. రైతులకు రుణమాఫీ చేస్తామని గత బీఆర్ఎస్ ప్రభుత్వం మాట తప్పిందని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నింటినీ నిలబెట్టుకుంటుందని పేర్కొన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేస్తుందని అన్నారు. మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మాజీ మంత్రులు కుందూరు జానారెడ్డి, రామరెడ్డి దామోదర్ రెడ్డి, ఎంపీపీలు, ఎమ్మెల్యేల సహకారంతో నల్గొండ జిల్లాలో అభివృద్ధి పనులు ఎంతో ముందుకు పోతున్నాయని అన్నారు. రుణమాఫీ చేయడంతో రైతులంతా ఎంతో సంతోషంగా ఉన్నారని, కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా జిల్లా వ్యాప్తంగా రుణమాఫీ సంబరాలను ఘనంగా నిర్వహించి సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటాలకు, ఫ్లెక్సీలకు పాలాభిషేకాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నల్గొండ మాజీ జెడ్పీటీసీ వంగూరి లక్ష్మయ్య తదితరులు ఉన్నారు. రెండో విడత రుణమాఫీ సందర్భంగా నల్గొండ జిల్లాలో సుమారు 51,000 మందికి 514 కోట్ల రూపాయలు రుణమాఫీ జరిగింది. మొదటి విడతలో 424 కోట్లు 83,000 మంది జరిగింది. సుమారు 1,34,000 మందికి 1,000 కోట్ల రూపాయలు రుణమాఫీ జరిగింది. అంటే ఇలా కాంగ్రెస్ పార్టీ చెప్పిన మాట తప్పలేదు, మడమ చెప్పేది లేదు. కాంగ్రెస్ చెప్పిన మాట అబద్ధం చెప్పేది లేదు. అదేవిధంగా ఈరోజు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత బడుగులు, బలహీన వర్గాలు, అణగారిన వర్గాలందరికీ స్వేచ్ఛ వచ్చి ఎవరి దరఖాస్తు వాళ్ళు తీసుకొని చాలామంది అర్జీలు తీసుకొని కలెక్టర్ల దగ్గరికి, ఎంఆర్ఓల దగ్గరికి, పోలీసుల దగ్గరికి, ఎస్పీల దగ్గరికి పోయి వాళ్ళ పని వాళ్ళు స్వేచ్ఛగా చేసుకుంటున్నారు. అదే గత ప్రభుత్వంలో అన్ని అబద్ధాలు చెప్పి రుణమాఫీ చేస్తామని చెప్పి 1 లక్ష రూపాయలు 4 దఫాలుగా చేసి అది అసంపూర్తిగా వదిలిపెట్టిపోయిన దాఖలాలు కనబడ్డాయి. కేసీఆర్ ఎప్పుడు అసెంబ్లీలో అడిగినా రుణమాఫీ చేసి తీరుతాం, బరాబర్ చేస్తామన్న మాటలన్నీ శుష్కం మాటలన్నీ నీటి మూటలు అయిపోయింది తప్ప ఆయన అమలు చేయలేదు. ఇలా రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన మా జిల్లాలో జానారెడ్డి, ఆ తర్వాత మా ఎమ్మెల్యేలు, గౌరవ ఎమ్మెల్యేలు అందరూ కూడా ఇలా కాంగ్రెస్ పార్టీకి ఇలా ఊపిరి పోసి తర్వాత ప్రజలందరికీ మేలు చేసింది. ఇలా కర్షకులకు, రైతులందరికీ న్యాయం చేసింది. కాబట్టి దయచేసి ఇవాళ మీరు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కానీ బీజేపీ పార్టీ వాళ్ళు చేసే అబద్ధాల మాటలు, వారి మాటలు నమ్మేది లేదు. ఇక మళ్ళీ వాళ్ళ పార్టీ వచ్చేది కూడా లేదు. ఇక ఈసారి కాంగ్రెస్ పార్టీ మళ్ళీ రాబోయేటువంటి 10 ఏళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి ఉంటుంది. ఇవాళ మన జిల్లాలో ఉన్న మన పార్టీ కార్యకర్తలు, మండల పార్టీ అధ్యక్షులు, బ్లాక్ కాంగ్రెస్, తర్వాత మహిళా కాంగ్రెస్, యూత్ కాంగ్రెస్, ఎన్ఎస్సీ అందరూ కూడా సంబరాలు చేయాలని చెప్పి నేను పార్టీ పరంగా మీ అందరికీ ఒక చిన్న సూచన చేస్తూ ఉన్నాను. బాణాసంచా పేల్చి ఆ తర్వాత రేవంత్ రెడ్డి గారి పాలాభిషేకం చేయాలని చెప్పి నేను అందరికీ కోరుతూ, అదేవిధంగా ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు ఉద్యోగస్తులకు కానీ ప్రతి నెల 1వ తారీఖు నాడు ఉద్యోగం జీతాలు వస్తూ ఉన్నాయి. గతంలో ఆ పరిస్థితి లేదు, మీ అందరికీ తెలుసు. కాబట్టి ప్రజలందరూ గమనించాల్సిన అవసరం ఉంది. ఇలా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మీరు అందరూ ఆశీర్వదించాలని కోరుకుంటూ, మీ జిల్లా అధ్యక్షుడిగా మీ అందరికీ సదా మీ సేవలు ఉంటాయని చెప్పి కోరుకుంటూ ముగిస్తూ ఉన్నాను.